రమణీయ సంజీవనానికి స్వాగతం. ఓ రోజు ఓ తండ్రి తన కొడుకు బాగా డిస్టర్బ్గా ఉన్నాడు, బాగా బాధపడతాడు అని అనుకొని ఆ కొడుకు దగ్గరకు వచ్చి, అరే నేను ఆ రోజే చెప్పినరా ఇది నీకు తలకు మించిన భారం రా, వద్దు వద్దు అంటే వినకపోతివి, మొండికెత్తివి, ఇప్పుడేమో తల పట్టుకుంటివి, అన్నం తినకపోతివి, నిద్ర పోకపోతివి, చిర్రుపురులు ఆడబడితివి, ఇదంతా ఏందిరా, ఇట్లయితే ఎట్లా రా, లేచింత తినురా, చూద్దాం దాన్ని ఇప్పటి నుంచెలైనా నువ్వు జాగ్రత్తగా ఉండు రాజరా, అది ఏం కాదు, ఆ బిజినెస్ బాగుపడుతుంది, మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుందాం అని ఒక మాట. అయితే ఈ తలకు మించిన భారమే ఒత్తిడి. అంటే ఆ బాబుకు ఒత్తిడి ఎక్కువైపోయింది, అది బహుశా ఆర్థిక సంబంధమైనటువంటిది. అంటే అక్కడ బాగా బిజినెస్లో లాస్ అన్న రావచ్చు, లేకుంటే ఇంకేమైనా ఖర్చులైనా పెట్టవచ్చు ఆయన. సో అందుకోసం ఆ ఒత్తిడి వచ్చింది, ఆర్థిక ఒత్తిడి. ఇప్పుడు ఆ ఒత్తిడి నుంచి బయటపడాలి. బయటపడకపోతే ఇట్లనే పిచ్చి పిచ్చి చేస్తారు, అదొక రోగం అవుతుంది. మరి బయట ఎట్లా పడాలంటే పడవచ్చు ఈజీగా, మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా. అందుకే ఈ ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడాలి. ఫస్ట్ ఎట్లా అంటే ముందు ఆ ఆర్థిక ఒత్తిడికి కారణాలను గుర్తించాలి. ఇక్కడ మొదటి స్టెప్పులో కారణాలను గుర్తించడం అంటే 2 కారణాలు అయి ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకు ఆదాయం తక్కువ, రెండోది ఏంటంటే ఖర్చు ఎక్కువ. ఒకటి ఆదాయం తక్కువ, 2 ఖర్చు ఎక్కువ. ఈ 2 కారణాలు గుర్తించిన తర్వాత రెండో స్టెప్లో ఏం చేయాలంటే ఈ 2 కారణాలను ఎలా ఎదుర్కోవాలి. మొదటి కారణం ఏంటంటే ఆదాయం తక్కువ. ఆదాయం ఎక్కువ చేసుకునేటానికి, అడిషనల్గా సంపాదించుకుంటే సపోర్టివ్గా ఉంటుంది, మన బాధ పోతుంది అనటానికి ఎక్స్ట్రా వర్క్ ఏమైనా చేస్తే ఎక్స్ట్రా మనీ సంపాదించవచ్చా, లేకుంటే ఖాళీ టైంలో మనకు చేతనైన పని ఏదైనా చేసి ఏమైనా సంపాదించవచ్చా, అటువంటి మార్గాలు ఉంటే మనం గుర్తించుకొని అలాంటి మార్గాలను మనం వెతుక్కోవాలి. రెండోది ఏంటిదంటే నువ్వు ఖర్చు ఎక్కువ చేస్తావు, ఆ ఖర్చు వృధా ఖర్చు ఏమైనా ఉన్నదా అది గుర్తుపెట్టాలి. ఫస్ట్ గుర్తించి వృధా ఖర్చును అరికట్టాలి. తర్వాత ఖర్చు పెట్టిన దాంట్లో ఇంపార్టెంట్ ఉంటాయి అని గుర్తించి ఆ ఇంపార్టెంట్ వాటి మాత్రమే ఖర్చు పెట్టాలి. తర్వాత మూడో స్టెప్పులో ఏంటంటే మనము ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎవరైనా మనకు సహాయాన్ని చేయడానికి వస్తారు, ఆ సహాయాన్ని మనం వద్దు అనకూడదు. మంచిదైతే ఫ్రెండో ఎవరో వస్తారు, నువ్వు నాకు చెప్పేటోని వారా అనకూడదు. సహాయం కాబట్టి తీసుకోవాలి, అది డబ్బు కావచ్చు, మాట కావచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇక 4వది ఏంటంటే ఒక టైం, నీ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దానికి ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. 5వది ఏంటంటే నువ్వు పట్టుదల, తర్వాత ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. 6వది ఏంటంటే నువ్వు ఈ పనిలో పడి నిన్ను నువ్వు మర్చిపోవద్దు, నీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి, కాబట్టి నువ్వు మంచి ఆహారాన్ని తీసుకోవాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, మనసు ప్రశాంతంగా ఉండాలంటే మెడిటేషన్ కూడా చేయాలి. ఇవన్నీ చేస్తే ఇక నీకు ఒత్తిడి ఉంటానన్నాడు, ఒత్తిడి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.